భ్రమర కీటకము అంటే ఏమిటో తెలుసా అండి? భ్రమరము అంటే కందిరీగా ఒక పురుగు నట్టుకొస్తుంది ఎక్కడి నుంచో, దానికి అదో సరదా. పట్టుకొచ్చి ఆ కీటకాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఎడుతుంది, ఓ గూట్లో పెట్టి. దానికి పనులన్నీ అయిపోయాయి అనుకోండి, ఆ పురుగు దగ్గరికి వస్తుంది. వచ్చి దాన్ని ఏమందో, తినదు, సంపదు, కొట్టదు, తిట్టదు. దాని వంక చూస్తూ అసలు కందిరీగో పెద్ద కందిరీగి వచ్చి ఇక్కడ జుమ్ అని తిరుగుతోంది అనుకోండి, మనం అది ఏం చేస్తుందంటే అని ఉపన్యాసం చెప్పలేము. అబ్బో కందిరీగంటే నిలే అంటాం. అది యువతలవాడిలో ఉన్నటువంటి దృష్టి కేంద్రీకరణ లాగేస్తుంది కందిరీగా, అంత ఝంకారం చేస్తుంది ఆ రెక్కలు కదపడంలో. అటువంటి భ్రమరం ఇంత పురుగు దగ్గరికి వచ్చి రోజు ఆ ఎదురుకుంటా నిలబడి జుమ్ అని శబ్దం చేస్తూ నిలబడుతుంది. ఈ చిన్న పురుగు పాపం భయంతో దాని వంక అలా చూస్తుంటే ఇంతంత గుడ్లేసుకుని దాని వంక చూస్తూ ఆ టెంటకిలములు ఇలా ఆడిస్తూ ఉయ్ అంటూ చూస్తూ ఉంటుంది. ఈ పురుగు దాని వంక అలా చూసి 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 భయంతో కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆశ్చర్యకరంగా ఉపాసనా బలం చేత ఈ పురుగు కందిరీగైపోయి జుయింగ్ అని ఎగిరిపోతుంది. అదేమిటంటే పురుగు కందిరీగైపోవడం ఏమిటండి? అంతే. మీరు గుండు సూది అట్టుకొచ్చి అయస్కాంతానికి వేసి అదే పనిగా రుద్దారనుకోండి, ఈ గుండు సూది ఇంకో గుండు సూదిని లాగేస్తున్నారు, అయస్కాంతం అయిపోతుంది. అయిపోయిందా లేదా? మీరు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఇది నమ్ముతున్నారు, అంతే. భ్రమరకీటక న్యాయం అది కూడా అంతే. ఓ పురుగు భ్రమరం అయిపోతుంది, కందిరీగ అయిపోతుంది. అలా నీకేమీ చేత కాకపోతే, ధ్యానం కూడా చేయలేకపోతే, ఒక మంచి మూర్తిని పెట్టుకుని ఇంట్లో నీ మనస్సు తొందరగా దేని యందు లగ్నం అవుతుందో దాన్ని చూస్తూ కూర్చో ఒక అరగంట. ఆహాహా, పాదాలు ఎంత బాగున్నాయి, ఆ పట్టు చీర ఎంత బాగుంది, ఆ పంచి ఎంత బాగుంది, ఆ మోకాళ్ళు ఎలా కనపడుతున్నాయో, ఆ స్వామి అమ్మవారు పెట్టుకున్న వడ్డానం ఎంత బాగుందో, దానికి చిరుగంటలు ఎంత బాగున్నాయో, ఎంత సన్నటి నడుమో. అమ్మా, నీ వక్షస్థలం లోకాన్నంతటినీ పోషించే వక్షస్థలం అమ్మా. అమ్మవారి కంఠం, గుండెల మీద మంగళసూత్రం, మంగళసూత్రంలో కనబడే శతమానాలు, అమ్మవారి కంఠానికి ఉన్న 3 గీతలు, ఎర్రటి చక్కటి ఆ గడ్డం, అమ్మవారి కింది ఎర్రటి పెదవి, పై పెదవి, అమ్మవారి ముక్కు, అందులోంచి పైకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం, దానికి పెట్టుకున్నటువంటి ఒక చిన్న నాసాభరణం, ఆ పైన ఇలా కోటేరులా పైకి వెడితే ఇటు అటు మన్మథ తోరణాలు లాంటి 2 కనుబొమ్మలు, ఆ మధ్యలో ఎర్రటి బొట్టు, విశాలమైనటువంటి లలాట భాగం, నల్లటి జుత్తు, ముడి, ఆ ముడికి తురవబడినటువంటి మల్లెలు, జాజులు, సంపంగెలు, పువ్వులు. అమ్మవారికి ఇంకా ముందుకొచ్చి చూస్తే 4 భుజాలు, 4 భుజాల్లోనూ అమ్మవారు అంకుశము, ఆ చెరుకు విల్లు మొదలైనటివి పట్టుకున్నటువంటి 4 ఆ చేతులు. ఇవి రోజు ఉట్టినే కూర్చుని అలా చూస్తూ కూర్చో. కొన్నాళ్ళకి బట్టి వచ్చేసి ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు ఏమైపోతుంది, ఓ 3 నెలలు అలా చూసేసి బట్టి పట్టేస్తే ఎక్కడ కూర్చున్నావరే లలితాదేవి ఎలా ఉంటుందిరా అంటే, పాదాల దగ్గర నుంచి నేను చెప్పేస్తానంటే చెయ్యెత్తేస్తాడు. నాకు లలితా సహస్రం తెలియదు కానండి. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్యత బుజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనో రూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక. మీరు చదువుతారు కదా, అలా నాకు తెలియదు కానండి. 4 చేతులు ఉంటాయండి, ఈ చేతిలో 5 బాణాలు ఉంటాయండి, ఈ చేతిలో చెరుకు కోదండ ఉంటుందండి, ఈ చేతిలో పాశం ఉంటుందండి, ఈ చేతిలో అంకుశం ఉంటుందండి, అమ్మవారి మెళ్ళలో పెద్ద మంగళసూత్రం ఉంటుందండి, దానికి 2 శతమానాలు ఉంటాయండి, ఇంకా మెళ్ళలో చాలా హారాలు వేసుకుంటుందండి, చింతాకు పథకం వేసుకుంటుందండి, అమ్మవారి జుత్తు ఇలా ఉంటుంది, కబరీబంధం ఇలా ఉంటుంది, అమ్మవారి బొడ్డు ఇలా ఉంటుంది, అమ్మవారి తొడలు ఇలా ఉంటాయి, అమ్మవారి మోకాళ్ళు ఇలా ఉంటాయి, అమ్మవారి పాదాలు ఇలా ఉంటాయి. చెప్పేశాడు. ఎలా చెప్పేశాడు? ఒక మంచి మూర్తి ఒకటి కొనుక్కున్నాడు. అలా చూసి 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 వాడికి అదో అలవాటు. ఎవరైనా అడిగితే బాగుండి నేను చెప్తానని, లలితాదేవి ఎలా ఉంటుందో చెప్పనా అని చెప్పేస్తుంటాడు. ఇలా చెప్పి 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది, వేరే ఇలా రాముడిని కూడా నేర్చుకుంటే అని రాముడిని మొదలెడతాడు. ఇలా కొన్నాళ్ళకి వాడు దేవతలందరినీ చెప్పేయడం మొదలెడతాడు, పైనుంచి కింద వరకును. ఆఖరికి ఇలా చెప్పగా చెప్పగా చూడగా చూడగా వాడు ఏమైపోయాడంటే అదే అయిపోతాడు. ఎందుకంటే వాడికి అదే తలుచుకోవడం అలవాటు అయిపోయింది, ఎప్పుడు అలా బట్టి పట్టడం అలవాటు చేసుకున్నాడు. ఏమైపోయాడు ఆఖరికి అంటే, ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు తనకి తెలియకుండా రూపాన్ని ఆశ్రయించేస్తాడు. తెలిసి పట్టుకున్నాడో తెలియక పట్టుకుంటున్నాడో, రక్షించడం ఆ వస్తువు యొక్క నైజం, అందుకని ఆ వస్తువు రక్షించేస్తుంది. కాబట్టి ఏమైపోయింది, భ్రమర కీటకము నాకు గురువు అయిపోయినది. ఇలా నాకు 24 మంది గురువులు. వీళ్ళు